హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ సెకండ్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారని మీకు అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. నాకు సార్ అయితే వచ్చేసారు, సీతను అడుగుతున్నారంట. సీత, ఈ వీక్ నీ డెసిషన్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నావా అని నాకు సార్ అడిగినప్పుడు సీత, కాదు సార్, విష్ణుని మనీని నేనే నామినేట్ చేశాను, అందుకే నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్పింది. ఫస్ట్ వీక్స్లో నేనే కోపం తగ్గించుకో, వర్డ్స్ ప్రాపర్గా యూజ్ చేయి, కంట్రోల్డ్గా ఉండు అని చెప్పేసి నీకు చెప్పాను, కానీ ఇప్పుడు నువ్వు చాలా దమ్ముగా ఆడుతున్నావు పృథ్వీ, కంటిన్యూ దట్ అని నాకు సార్ అయితే పృథ్వీని పొగిడారు. చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ అన్నావు కదా నైనిక, ఎక్కడ ఆ బ్లాస్ట్ అని నాకు సార్ అన్నారు. నేను ఎక్కడైనా టాస్క్ ఇస్తే నా 100% ఇస్తాను సార్, అందులోనే చూపిస్తాను అని నైనిక అంది. ఫస్ట్ వీక్లో కనిపించిన నైనిక అయితే ఇప్పుడు కనిపించట్లేదు. తుఫాన్ అయితే రాబోతుంది, వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు, మీరు వైల్డ్గా లేకపోతే వాళ్ళని అస్సలు మీరు ఫేస్ చేయలేరు అని నాకు సార్ అయితే నైనికాకి చెప్పారనమాట. మనీ, నీతో చాలా మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడమంటావా తర్వాత మాట్లాడమంటావా అని నాకు సార్ అడిగినప్పుడు ఓకే, ఎప్పుడైనా ఓకే సార్ అని అన్నాడు. సీత, బాడీ లాంగ్వేజ్తో నీకేంటి ప్రాబ్లం అని అడిగినప్పుడు నన్ను వెక్కిరించినట్టు ఉంది సార్ అని చెప్పాడు. సీత మధ్యలో కెన్ ఐ టాక్ అని చెప్పింది. ఎస్ అన్నారు నాకు సార్. మనీ మమ్మల్ని అందరినీ కార్నర్ చేస్తున్నాడు అనిపిస్తుంది సార్ అని చెప్పేసి సీత అయితే అంటుంది. నాకు సార్ అయితే మనీ యాక్షన్ రూమ్లోకి రా అని చెప్పేసి అన్నారు. మనీ యాక్షన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో ఇప్పుడే ఏడువు అని చెప్పారు. మోస్ట్లీ నాకు ఏడుపు పోయింది సార్ అని చెప్పాడు మనీ. కన్నయ్య, నువ్వు నా దగ్గరికి రావద్దు, అక్కడే ఉండిపో అని ప్రియా అన్నదే అనుకో అని నాకు సార్ అంటున్నప్పుడు మనీ, వద్దన్నా అలా చెప్పకండి, భయమేస్తుంది అన్నాడు. ఇంకో విషయం కూడా చెప్పాలి మనీ, నీకు ఏడవడం నీ స్ట్రాటజీ అయితే అది ఇక్కడ పనికిరాదు అని నాకు సార్ అన్నారు. హౌస్ అందరికీ తెలిసిపోయింది ఇది అని చెప్పేసి నాకు సార్ అయితే అన్నారు. సో సెకండ్ ప్రోమో అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.